జమైమా రాడ్రిగస్, ఎంతమంది వింటున్నారు ఆ పేరు? అందరూ విన్నారు కదా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు విన్నారు, కానీ కొన్ని నెలల క్రితము ఆమె పేరు చాలా పత్రికల్లో వచ్చింది. ఎందుకు? తన విశ్వాసము గురించి. తను ఒక క్రైస్తవురాలై ఉండి తన తండ్రి చేసిన కొన్ని మీటింగ్స్ వల్ల తనపై పత్రికలు భయంకరంగా రాయడం మొదలుపెట్టాయి, క్రైస్తవుల గురించి రాయడం మొదలుపెట్టాయి. ఆమె డైరెక్ట్ గా ఏం చేయనప్పటికీ కూడా ఏం చేశారు, భయంకరంగా ఆమె గురించి రాయడం మొదలు పెట్టారు. ఆమెకు ఉన్న ప్రివిలేజెస్, అంటే ఆమె కష్టపడి సంపాదించిన కొన్ని ప్రివిలేజెస్ కూడా ఆమె చెయ్యని దానికి ఆమె మీద ఎన్నో నిందలు వేసి, ఆమె కేవలం ఒక క్రైస్తవురాలు అయినందుకు ఎంతో భయంకరంగా ఆమె పరిస్థితిని, చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాయి అప్పుడు బోర్డ్స్, అవసరం లేకుండానే. అంత మాత్రమే కాదు, మతోన్మాదులు కొంతమంది అయితే ఎలాంటి కామెంట్స్ రాశారంటే, ఈ స్త్రీని గ్యాంగ్ రేప్ చేయాలి. అసలు ఏమైనా అర్థం ఉందో వాళ్ళు చేసిన మాటలకి? ఎంత మత పిచ్చి, ఎంత ఆచార పిచ్చి పట్టి ఉన్నారంటే మనుషులకి కామెంట్స్ లో ఏం రాస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మతము, ఆచారం ముఖ్యమైపోయింది. ఆ రోజు తను ఏం మాట్లాడలేదు, ఎవరిని కూడా ఏమీ అనలేదు, రియాక్ట్ అవ్వలేదు. ఏం చేసిందంట? షీ రెస్టెడ్, షీ డిడ్ నాట్ రియాక్ట్. రిమెంబర్, యాజ్ అ బిలీవర్ యూ షుడ్ రెస్ట్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. డోంట్ రియాక్ట్ టు యువర్ సిచ్యువేషన్స్. ఆ రోజు అందరూ కూడా ఇంక ఈమె పని అయిపోయింది అనుకున్నారు, భయంకరంగా రాయడం మొదలు పెట్టారు. రాయడం గురించి ఒక మాట చెప్తాను, కామెంట్స్ లో రాస్తున్నారు పర్వాలేదు, కానీ దానికి లెక్క చెప్పాల్సి ఉంటది. వారు ఎవరు చూడట్లేదు కదా నేను మాట్లాడతా అంటే లెక్క చెప్పాల్సి ఉంటది. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడు, నా గురించి కాదు మీ గురించి, మీ పిల్లల గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. మీ గురించి ఆలోచించుకోండి, రాసే ముందు, ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు. ఆయన మాట వాగ్దానం ఇచ్చితే తప్పకుండా నెరవేర్చబడుతుంది. మత్తయి సువార్త 5:11 అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. జమైమా రాడ్రిగస్ గురించి భయంకరంగా రాశారు, కానీ ఆమెకి వాగ్దానం ఉంది. ఏంటి? జనులు నా గురించి నిందించినప్పుడు పరలోకములో నీ యొక్క ఫలము అధికమగును. 6 నెలల క్రితం ఈ వాగ్దానం చెప్తే ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. ఈ రోజు ఆమె ఫలితం అధికమైందా? ఈ రోజు దేశమంతా చప్పట్లు కొట్టే విధముగా దేవుడు ఆమె నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకనే గెలిచిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చి మ్యాచ్ ఎలా గెలిచారని అడిగినప్పుడు ఆమె ఏమని తెలుసా? నాకు తెలీదు, నా దేవుడు వాగ్దానం చేశాడు, ఊరికే నిలుచుండి చూడు, నేను నీ పట్ల కార్యము చేస్తాడని. రన్స్ ఎలా కొట్టానో నాకు తెలియదు, దేవుడే ఆ కార్యము నా పక్షాన జరిగించాడు అని.